బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్, సోనియా వీళ్ళిద్దరి గురించి బయట చాలా పెద్ద చర్చలే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సోనియా, నిఖిల్ ఆట చెడదొబ్బుతుందని ఒక కామన్ వర్డ్ అయితే వినిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక నిఖిల్ చీప్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోనియా నిఖిల్ దగ్గరికి వెళ్లి, "నిఖిల్, నువ్వు రోజుకి ఇన్ని వంటలు చేస్తే కుదరదు. నేను చెప్తాను, నువ్వు విను. ఈరోజు ఒక కూర, రేపొక కూర, అలా రోజుకొక కూర చేస్తే సరిపోతుంది." అంటే అప్పుడు నిఖిల్ సోనియాకి గట్టిగా ఇచ్చుకున్నాడు. కొంతమంది వెజ్ తింటారు, కొంతమంది నాన్ వెజ్ తింటున్నారు. కాబట్టి నేను 2 కూరలు చేస్తాను. అయినా నువ్వు చెప్పింది నేను చెయ్యను. సోనియా ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌షిప్పే. వర్క్ వర్కే. కాబట్టి నువ్వు నా మాట విను. నేను చీప్‌గా ఉన్నాను తప్ప నువ్వు చీప్ కాదు. నువ్వు చీప్‌గా ఉన్నప్పుడు నేను ఎలాగో వింటాను. కాబట్టి నువ్వు నేను చెప్పింది వింటే చాలు. అంతకు మించి ఏమీ చేయొద్దు అంటూ గట్టిగా ఇచ్చుకున్నాడు సోనియాకి. అయితే సోనియాకి ఇక ఏం మాట్లాడాలో తెలియక, సరే నీ ఇష్టం. నీకు నచ్చిందే నువ్వు చెయ్యి. ఏదో ఫ్రెండ్ కదా అని చెప్పానంతే. ఒక ఫ్రెండ్‌షిప్ అంటే నువ్వు నేను మాట్లాడుకుంటే పర్వాలేదు. అంతేగాని మనకిచ్చిన వర్క్‌లో నువ్వు తల చూడొద్దు. కాబట్టి జనాలు ఏమనుకుంటారంటే, అదిగో సోనియా వచ్చింది. సోనియా వచ్చిన కానుంచి కూడా తన మాటే వింటున్నాడు. అలాగే తను చెప్పిన వంటే చేస్తున్నాడని బయటికి ఏదోలాగా పోర్ట్రేట్ అవుతుంది. సో, అందుకే నేను ఏం చేయాలో ఏంటనేది నాకు తెలుసు. నేను మొదటి చీప్‌గా కాదు కదా చేయటం అంటూ సోనియాకిచ్చి పడేశాడు. సోనియా ఏమనుకుంటదంటే, ఇంత ఛాన్స్ ఇస్తే సంకెక్కేద్దాం అనుకుంటది. నిఖిల్ కానీ ఎప్పటికప్పుడు నిఖిల్ గ్రహించుకొని ఇట్లా సరదా తీరుస్తూ ఉంటాడు. సోనియాకి మరి విన్నారు కదా! మీకేమనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.